సో, చాలామంది కపుల్స్ అడిగే క్వెషన్ డౌట్స్‌లో వచ్చేసరికి వన్ ఆఫ్ ద మేజర్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డైట్ వి షుడ్ ఫాలో అనమాట. ఎలాంటి డైట్ అనేది మేము ఫాలో అవ్వాలి మేడం? సో, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రాకుండా ఎర్లీగానే ప్రెగ్నెన్సీ మాకు కన్ఫర్మ్ అవ్వటానికి, అలాగే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వటానికి. సో, దీనికి ఆన్సర్ అనేది ఒక సింగిల్ లైన్‌లో ఉండదు. బికాజ్ డైట్ అనేది మన ఎర్లీ ఏజ్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. డైట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ 2 సో, ఎర్లీ ఏజ్ నుంచే మనము ప్లాన్ చేసుకోవాలి. లైక్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అన్నమాట. సో, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే ఇందులో ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ముఖ్యంగా. వెజిటబుల్స్ వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. లైక్ ఎగ్ గాని, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్ వల్ల మోర్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవటం. అలాగే అవాయిడింగ్ జంక్ ఫుడ్ అని, మైదాతో చేసినవి, కార్బ్స్ ఎక్కువ ఉన్న దాన్ని మనం కట్ షార్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళలో ఒబెసిటీ, పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చనమాట. అట్ ది సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగానే వీళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఈవెన్ ఇఫ్ ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సి వస్తే సో, అప్పుడు కూడా డైట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎందుకంటే డైట్ వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మేమిచ్చే టాబ్లెట్స్ గానీ, మెడికేషన్ గానీ, ఇంజెక్షన్స్ గానీ సో, త్వరగా రెస్పాండ్ అవుతారు. సో, ఇదే డైట్ అనేది ఫాలో అవ్వటం అనేది చాలా ముఖ్యం.